कृष्ण चैतन्य प्रभु दया करो मोरे। श्री कृष्ण चैतन्य प्रभु दया करो मोरे। तुम बिना के दयालु जगत संसारे। तुम बिना के दयालु जगत संसारे। पतित पावन हेतु तब अवतार। पतित पावन हेतु तब अवतार। मौसम पतित प्रभु न पाइबे मौसम पतित प्रभु न पाइबे। श्री कृष्ण चैतन्य प्रभु दया करो मोरे। श्री कृष्ण चैतन्य प्रभु। हा हा प्रभु नित्यानंद प्रेमानंद सुखी। हा हा प्रभु नित्यानंद प्रेमानंद सुखी। कृपावलोकन करो हमी बड़ दुखी। कृपावलोकन करो हमी बड़ दुखी। श्री कृष्ण चैतन्य प्रभु दया करो मोरे। श्री कृष्ण चैतन्य प्रभु। दया करो सीतापति अद्वैत गोसाई। तव कृपा बोले पहाय चैतन्य निताय। तव कृपा बोले पहाय चैतन्य निताय। स्वरूप सनातन रूप रघुना। आहा स्वरूप सनातन रूप रघुना। भट्ट जुगा श्री जीव प्रभु लोकना। भट्ट जुगा श्री जीव प्रभु लोकना। श्री कृष्ण चैतन्य प्रभु दया करो मोरे। श्री कृष्ण चैतन्य प्रभु। दया करो श्री आचार्य प्रभु श्री
श्री कृष्ण चैतन्य प्रभु दया करो मोरे तुम बिना के दयालु जगत संसारे श्री कृष्ण चैतन्य प्रभु दया करो मोरे श्री कृष्ण चैतन्य प्रभु। ओम ज्ञानतिमिरं दस्य ज्ञानाञ्जनशलाकयां चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः ॐ विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वती देवं गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। न जायते म्रियते वा कदाचिन् नायं भूत्वा भविता वा न भूयः। अजो नित्यं शाश्वतोऽयं पुराणो न हन्यते हन्यमाने शरीरे। ఆత్మకు ఎన్నడూ జన్మ కానీ మృత్యువు కానీ లేదు, అది జన్మింపలేదు, జన్మించదు, జన్మింపబోదు. జన్మరహితమును నిత్యమును శాశ్వతమును పురాతనమును అగు అట్టి ఆత్మ దేహము చంపబడినను చంపబడదు. ఆచార్యులు ఏం చెప్తున్నారు అంటే, నిజమైనటువంటి పండితుడు ఎవరు అంటే ఆత్మకు శరీరానికి వ్యత్యాసాన్ని చూసినటువంటి వ్యక్తే నిజమైనటువంటి పండితుడు. సనాతన గోస్వామి చైతన్య మహాప్రభు కృష్ణ చైతన్య మహాప్రభుని కలవడానికి వెళ్ళినప్పుడు చైతన్య మహాప్రభు సనాతన గోస్వామిని పండిత్ అని సంబోధించడం జరుగుతుంది. అప్పుడు సనాతన గోస్వామి ఏమంటారు అంటే, దయచేసి నన్ను పండితుడు అని పిలవద్దు అంటారు. అప్పుడు చైతన్య మహాప్రభు అంటారు, మరి అందరూ మిమ్మల్ని పండితుడు అంటారు, మరి నేనంటే తప్పేంటి అని చెప్పి చమత్కరిస్తారు. అప్పుడు సనాతన గోస్వామి అంటారు, నేను అంటే ఎవరో ఇంకా నేను తెలుసుకోలేదు, అంతవరకు నేను పండితుడయ్యేదానికి అవకాశం లేదు అని చెప్పి చెప్తారు. మనం అందరం కూడా ఆత్మస్వరూపం అన్నటువంటి సత్యాన్ని మొట్టమొదట అర్థం చేసుకోవాలా. ఈ ఆత్మజ్ఞానం అన్నటువంటిది సమాజంలో లోపించడం వల్లే అన్ని అనర్థాలుకి దారితీస్తూ ఉంది. ముఖ్యంగా నేను ఈ ఆత్మస్వరూపుణ్ణి అని ఎవరైతే అర్థం చేసుకుంటారో, ఈ శరీరం అశాశ్వతం, మరి ఈ అశాశ్వతమైనటువంటి శరీరం కోసం ఎందుకు పాకులాడతాడు? ఈరోజు శారీరక భావంలో ఉండడం వల్ల మనం చర్చించాం. ధర్మరాజుని యమధర్మరాజు అడుగుతాడు, ఈ సృష్టిలో అతి ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అని చెప్పి. అప్పుడు ధర్మరాజు ఏం చెప్తారు, కిమ్ ఆశ్చర్యపరం, తాత ముత్తాతలు చనిపోయేది చూస్తున్నాం, ఇరుగింటివాడు పొరుగింటివాడు చనిపోయేది చూస్తున్నాం, కానీ ఎవరికి వాడు మాత్రం ఏమనుకుంటున్నాడు, వాళ్ళందరూ పోతున్నారు, నేను మాత్రం శాశ్వతంగా ఉంటాను ఇక్కడ ఫెవికాల్ అంటించుకొని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాడు. ఇంతకన్నా ఈ సృష్టిలో ఆశ్చర్యకరమైన విషయం ఇంకోటి లేదు అని చెప్పి ధర్మరాజు చెప్తాడు. సో ఈరోజు శారీరక భావన అన్నది ఉండడం వల్ల ఈర్ష, ద్వేషము, కుట్ర, కుతంత్రాలు, స్వార్థము ఇవన్నీ కూడా ఉన్నాయి. ఎప్పుడైతే మనం నేను శరీరం కాదు, ఈ శరీరం అనేది అశాశ్వతం, ఆత్మ శాశ్వతం అన్నటువంటి సత్యాన్ని మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో అప్పుడు సమాజంలో ఉన్నటువంటి సమస్యలన్నిటికీ కూడా అది పరిష్కారం అవుతుంది. ఎందువల్ల అంటే ఈ శరీరం అనేది అద్దె ఇల్లు, అద్దె ఇంటిని అలంకరించుకునే దానికి నానా తప్పుడు పనులు నేను చేయాల్సిన అవసరం లేదు. ఒక విషయాన్ని మనం గుర్తించాలా, అద్దె ఇంటిని అలంకరించడానికి మనం అప్పులు తెచ్చో సప్పులు తెచ్చో అంతా అలంకరిస్తూ ఉన్నాం. తర్వాత యజమాని ఇల్లు ఖాళీ చేయమన్నప్పుడు చేయకపోతే గూండాలను పంపిస్తారు. ఆ గూండాలు ఎవరు అంటే యమకింకర్లు, వాళ్ళు వచ్చి మనల్ని ఖాళీ చేపిస్తారు. మరి ఇల్లు ఖాళీ చేసినా కానీ అప్పుల వాడు మాత్రం మనం వేరే ఇంట్లో చేరుంటే వెతుక్కుంటూ వస్తాడు. ఆ అప్పులు ఏమిటి అంటే మనం చేసినటువంటి కర్మలు. సో ఈ సత్యాన్ని మనం గుర్తించాలా. ఎప్పుడైతే ఈ జ్ఞానం ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు ధర్మానికి అనుగుణంగా నడుచుకుంటారు. ఈ శరీరం అశాశ్వతమైంది, దానికోసం నేను కకృతి పడి తప్పుడు పనులన్నీ చేయడం దేనికి, అధర్మంగా నడుచుకోవడం దేనికి, అన్యాయంగా నడుచుకోవడం దేనికి అన్నటువంటి ఉద్దేశంతో ధర్మంగా నడుచుకుంటారు.
సో అందువల్ల మొట్టమొదట ఆత్మతత్వాన్ని మనం అర్థం చేసుకోవాలా, పరమాత్మతత్వాన్ని అర్థం చేసుకోవాలా. భగవద్గీత అన్నటువంటిది 5 సత్యాల గురించి వివరిస్తుంది. ఆత్మ, పరమాత్మ, ప్రకృతి, కాలము, కర్మ. ఈ 5 సత్యాలు ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు శాంతిగా ఉండేదానికి అవకాశం ఉంది. భగవంతుడు కూడా ఏం చెప్తున్నారు? రాజవిద్య రాజగుహ్యం పవిత్రం ఇదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మం సుసుఖం కర్తమవ్యయం. విద్యలన్నిటిలోకి రాజు, రహస్యాలన్నిటిలోకి రహస్యం, చాలా పవిత్రమైనటువంటిది, ఉత్తమమైనటువంటిది, ప్రత్యక్షావగమం. దీన్ని ఎవరైతే అధ్యయనం చేస్తారో ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతారు. ధర్మం సుసుఖం కర్తమవ్యయం. ఇదే ధర్మము, ఇది ఆనందముతో ఆచరింపదగినటువంటిది అని చెప్పడం జరుగుతుంది. ఆనందంతో ఆచరింపదగింది. సో అందువల్ల ఈ యొక్క జ్ఞానం చాలా ముఖ్యం. మొట్టమొదట మనం శరీరం అన్నటువంటిది అశాశ్వతం, ఆత్మ శాశ్వతం. ఆత్మకు ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటి? ఫీలింగ్, విల్లింగ్, థింకింగ్. ఫీలింగ్ అంటే అనుభూతి చెందడం, తర్వాత థింకింగ్ అంటే ఆలోచించడం, కోరుకోవడం. ఈ 3 లక్షణాలు ఆత్మ ఉంటేనే జరుగుతాయి. ఆత్మ లేకపోతే ఈ లక్షణాలు మనం ఉండవు. ఆత్మ ఉన్నప్పుడు ఈ 3 లక్షణాలు ఉంటాయి. మరి మనం చూడొచ్చు, మృత కళేబరం అక్కడ ఉంది, మరి ఈ లక్షణాలు ఉన్నాయా? లేవు. ఆత్మ ఉన్నప్పుడే ఈ లక్షణాలు ఉన్నాయి. మరి శరీరం అంతా అట్లాగే ఉంది, మరి చైతన్యం లేదు. సో అందువల్ల స్వామి ప్రభుపాదులు వారు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు వాళ్ళని అడిగారు, మీకు ఎన్నో డిపార్ట్మెంట్లు ఉన్నాయి, కానీ చైతన్యపరం కాన్షియస్నెస్ గురించి స్టడీ చేసేటువంటి డిపార్ట్మెంట్ మీకుందా అని అడిగారు. వాళ్ళకి అంతవరకు కూడా కాన్షియస్నెస్ అంటే ఏంటో తెలియనటువంటి స్థితిలో ఉన్నారనమాట. చైతన్యం, ఆ చైతన్యం అన్నటువంటిదే ఆత్మ. ఆత్మ ఉన్నప్పుడే చైతన్యం జీవునికి ఉంటుంది, లేకపోతే అది జడం, దాంట్లో ఏ రకమైనటువంటి పరివర్తన ఉండదు. ఇప్పుడు కుర్చీ ఉంది, టేబుల్ ఉంది, దాన్ని కొట్టండి, ఏమైనా చేయండి, దాంట్లో ప్రతిఘటన ఉండదు. ఎందువల్లంటే ఆత్మ లేదు కాబట్టి. అదే మనల్ని చిన్న చీమ కుట్టినా కానీ ప్రతిఘటిస్తాం. కారణం ఏంటి అంటే జీవుడున్నప్పుడే ఫీలింగ్, మనకు అనుభూతులు తెలుస్తాయి. జీవుడు లేకపోతే అనుభూతులు అన్నటువంటివి తెలవు అన్నమాట. సో అందువల్ల మనం మొట్టమొదట ఆత్మకు శరీరానికి భేదమును తెలుసుకునేదానికి ప్రయత్నించినప్పుడే అది నిజమైనటువంటి జ్ఞానం అయ్యేదానికి అవకాశం ఉందన్నమాట. ఈరోజు అజ్ఞానంలో చాలా మంది ప్రభుపాదుల వారి టైంలో కూడా చెప్పారు, మృత్యువు జరిగినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఏదో కెమికల్స్ మిస్ అయిపోతాయి, అందువల్ల ప్రాణం పోయినట్టు అయిపోతుంది అన్న ప్రభుపాదులు వారు చెప్పారు. ఇప్పుడు మనకు ల్యాబొరేటరీస్లో శరీరంలో ఉండే కెమికల్స్ అన్నీ కూడా దొరుకుతాయి. అదేదో మళ్ళీ ఇంజెక్ట్ చేసి లేసేటట్టుగా ఎందుకు చేయకూడదు, ఫ్యూచర్లో చేస్తామన్నారు. ప్రభుపాద స్వామి చెప్పారు, పోస్ట్ డేటెడ్ చెక్స్ వద్దు, ఇప్పుడు ఏదైనా చేయడానికి ప్రయత్నం చేయండి అన్నారు. సో ఈ రకంగా మనం అజ్ఞానంలో కాదు, జ్ఞానపరంగా, శాస్త్రపరంగా మనం సత్వాన్ని అర్థం చేసుకునేదానికి ప్రయత్నించాలా. ఏ రకమైనటువంటి జడ పదార్థం కూడా జీవం లేకపోతే చైతన్యం లేదు. జీవుడు ఉన్నప్పుడే చైతన్యం అన్నటువంటిది ఉంటుంది అన్నటువంటి సత్యాన్ని, దీనికి ముందు మనం భగవంతుని గురించి కూడా అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే భగవంతుడు ఉన్నాడో అప్పుడు భగవంతుడు ఇచ్చినటువంటి సందేశం ఇది. ఆత్మ గురించి ఎక్కడ తెలియపరిచారు? భగవద్గీతలో ఉంది. భగవద్గీత ఎవరు చెప్పారు? భగవాను స్వయం. కృష్ణుడు ఆయన భగవాను వాచ, భగవంతుడుగా ఆయన చెప్పినటువంటి తత్వం ఇది. మరి మొట్టమొదట ఆ భగవంతుడు చెప్పిన తత్వాన్ని అంగీకరించాలంటే భగవంతుడిని అంగీకరించాలా? ఈరోజు అందరూ కూడా దేవుడు లేడు అన్నటువంటిది ఫ్యాషన్ అయిపోయింది అనమాట. కారణం ఏంటి అంటే గవర్నమెంట్ ఉంది అంటే గవర్నమెంట్ చెప్పిన నియమాలు పాటించాలా, రాజు లేడు అంటే ఇష్టారాజ్యం, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాడు ప్రవర్తించుకోవచ్చు. సో అజ్ఞానంలో మనిషి ఈరోజు భగవంతుడు లేడు అంటాడు. కారణం ఏంటి? భగవంతుడు ఉన్నాడు అంటే నీతి, ధర్మము ఇవన్నీ కూడా ఉంటాయి. ఎప్పుడైతే భగవంతుడు లేడన్నాడో వీడు ఇష్టం వచ్చినట్టు వీడు ప్రవర్తించుకోవచ్చు. కానీ ప్రతి ఒక్క వ్యక్తి అంతర్ధానంగా అంగీకరించాల్సినటువంటి సత్యం ఏంటి అంటే భగవంతుడు ఉన్నాడు అని. కారణం ఏంటి అంటే ఒకసారి ఒక హేతువాది ఉన్నాడంట. ఆయన పెద్ద సభలు ఏర్పాటు చేసి భగవంతుడు లేడు అని చెప్పి పెద్ద ఉపన్యాసాలు ఇచ్చి మరుసటి రోజు వచ్చాడు, పళ్ళు తోముకుంటున్నాడంట. పక్కింటి ఆయన అడిగాడంట, ఏమయ్యా మీ హేతువాద సభలు ఎట్లా జరిగాయి అన్నాడు. అప్పుడు అతను అన్నాడు, దేవుడి దయ వల్ల బాగానే జరిగాయి అన్నాడంట. ఆయన ఏర్పాటు చేసింది హేతువాద, దేవుడు లేడని నిరూపించడానికి హేతువాద సభలు ఏర్పాటు చేసి ఆయన అడిగితే పక్కింటి ఆయన దేవుడి దయ వల్ల బాగానే జరిగాయి అన్నాడంట. సో ఈ రకంగా ప్రతి ఒక్కరూ కూడా సూక్ష్మమైనటువంటి సత్యం, ప్రతి వస్తువు, పెన్ ఉంది, పెన్సిల్ ఉంది, పుస్తకం ఉంది, టీవీ ఉంది, రేడియో ఉంది, ఏ వస్తువన్నా తీసుకోండి, ఒక బుర్ర దాని వెనకాల పనిచేస్తేనే అది తయారు కావింపబడింది, దానంతటా అది తయారు కావింపబడలేదు. ఏ వస్తువు వెనకాలైనా ఒక బుర్ర పనిచేస్తుంటేనే అది తయారవుతుంది. అటువంటప్పుడు ఈ అనంతమైనటువంటి సృష్టి మాత్రము ఎవ్వరూ చేయకుండా అది కావింపబడింది అంటే అది అజ్ఞానం. ఆ సృష్టి వెనకాల సృష్టికర్త అయినటువంటి భగవంతుడు ఉన్నాడు. ఇది సరళమైనటువంటి ఉదాహరణ. దీనికి పెద్ద
తెలివితేటలు ఉండాల్సిన అవసరం లేదు, ఎవరైనా కానీ దీన్ని అర్థం చేసుకోవచ్చు అనమాట. కానీ మనం ఏంటి అంటే అన్ని చావు తెలివితేటలు. అది ఎట్లా ఉంటుంది అంటే, పూర్వానికి ఒక అయ్యవారు ఉన్నాడంట, పిల్లవాడికి చెప్పాడంట, స్కూల్లో అందరు పిల్లలు కూర్చొని ఉంటే, అరే నేను ఈరోజు ఒక తెలివైన ప్రశ్న అడుగుతాను రా మిమ్మల్ని అన్నాడంట. అప్పుడు పిల్లలు అన్నారు, సార్ అడగండి సార్ అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడంట, అరే నాయన, హైదరాబాద్ నుంచి విజయవాడకి 260 కిలోమీటర్లు అయితే మరి నా వయసు ఎంతో చెప్పండి రా అన్నాడంట. అప్పుడు పిల్లవాళ్ళందరూ కూడా బిక్కమొక్కలు వేశారు. అరే ఇదేంటిది, హైదరాబాద్కి విజయవాడకి దూరానికి అయ్యవారి వయసుకి ఏం సంబంధం అని చెప్పి వాళ్ళు ఆశ్చర్యపోయారు. అప్పుడు ఒక పిల్లవాడు మాత్రం, సార్ నేను చెప్తానని చెప్పి చేయి పైకెత్తాడు. అప్పుడు అయ్యవారు అడిగాడు, చెప్పబోయ్ అన్నాడంట. అప్పుడు పిల్లవాడు చెప్పాడు, సార్ మీ వయసు ఖచ్చితంగా 48 సంవత్సరాలు అన్నాడంట. అప్పుడు అయ్యవారు తలముఖం పెట్టాడు, ఇదేంట్రా ఇది ఇంత ఖచ్చితంగా ఎట్ట చెప్పగలిగావు అన్నాడంట. అప్పుడు ఆ పిల్లవాడు చెప్పాడంట, సార్ నాకు ఒక అన్నున్నాడు, వాడికి 24 ఏళ్ళు, వాడు అర్ధ పిచ్చోడు, మీరు పూర్తి పిచ్చోళ్ళు, మీకు 48 సంవత్సరాలు అన్నాడంట. సో ఈ రకంగా మన తెలివితేటలన్నీ కూడా ఈ రకంగానే ఉంటాయి. సో నిజంగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి సూక్ష్మమైన సత్యం ఏంటి అంటే, ప్రతి వస్తువు వెనకాల ఒక బుర్ర పనిచేస్తేనే ఆ వస్తువు తయారు కావింపబడుతుంది. ఇంత అనంతమైన సృష్టి వెనకాల కూడా ఎవ్వరూ తయారు చేయకుండా బై యాక్సిడెంట్ తయారు కావింపబడింది అంటే అది ఇల్లాజికల్, అది ప్రకృతి విరుద్ధంగా మాట్లాడదాం, వితండంగా మనం మాట్లాడుతూ ఉన్నాం అనమాట. సో అందువల్ల ఒకసారి న్యూటన్ కూడా, ఆయనకు ఒక స్నేహితుడు ఉన్నాడంటే నాస్తికుడు. ఎన్నిసార్లు భగవంతుని గురించి చెప్పినా అతను వినేవాడు కాదు. ఒకరోజు న్యూటన్ ఏం చేశాడు అంటే, అతన్ని తన గృహానికి విందుకు పిలిచాడు. అతను వచ్చాడు. విందుకు వచ్చినప్పుడు న్యూటన్ తెలివిగా ఏం చేశాడు, ఆయన ఇంట్లో ఉన్నటువంటి హాల్లో ఒక నమూనా సౌర కుటుంబాన్ని తయారు చేశాడు. అది మెకానికల్గా తిరిగేటట్టుగా ఏర్పాటు చేశాడు అనమాట. అది మెకానికల్గా తిరుగుతూ ఉంటే ఆ వచ్చినటువంటి నాస్తికుడైనటువంటి స్నేహితుడు ఏమన్నాడంటే, న్యూటన్ని పిలిచి, ఇది ఎవరు తయారు చేశారు, చాలా చక్కగా తిరుగుతూ ఉందే అన్నాడు. అప్పుడు న్యూటన్ అన్నాడు, లేదు ఇది ఎవరు చేయలేదు, దానంతట అది ఇక్కడ వచ్చేసింది, ఎట్లొచ్చిందో నాకు కూడా తెలియదు అన్నాడు. అప్పుడు ఆ నాస్తికుడికి చాలా కోపం వేసింది. అరే ఇదేంటిది, నేనేమన్నా పిచ్చోడు అనుకున్నావా, నేనేమన్నా ఫూల్ అనుకున్నావా, ఇది ఎవరు చేయకుండా ఎట్లా ఇక్కడికి వస్తుంది, ఎవరు చేశారో చెప్పన్నాడు. మళ్ళా న్యూటన్ అన్నాడు, నిజంగా చెప్తున్నాను, ఇది దానంతట అది ఇక్కడికి వచ్చేసింది, దీన్ని ఎవరు చేయలేదు అని చెప్పన్నాడు. అప్పుడు మళ్ళా ఆయనకి ఇంకా రెట్టింపు కోపం వచ్చి, నన్ను నువ్వు ఫూల్ చేయాలనుకుంటున్నావు అది ఇది అని చెప్పి ఆగ్రహించాడు. అప్పుడు న్యూటన్ నవ్వుతూ ఏమన్నాడంటే, ఒక నమూనా సౌర కుటుంబమే ఎవ్వరూ చేయకుండా అది తయారు కావింపబడదు అని చెప్పి మీరు చెప్పేటప్పుడు, నిజమైన సౌర కుటుంబం ఎవరు చేయకుండా అది అయిందా అని అడిగాడు. అప్పుడు ఆ నాస్తికుడు నోరు మీద వేలేసుకున్నాడు అనమాట. సో ఈ రకంగా ఒక చిన్న నమూనా ఏదైనా కానీ ఎవరో ఒకరు చేస్తేనే అది అయ్యేటప్పుడు, ఇంత పెద్ద సృష్టి వెనకాల సృష్టికర్త లేకుండా ఉంటాడా? భగవంతుడు సృష్టికర్త, ఆయన ఉన్నాడు, ఆయన యొక్క సృష్టిని సృష్టించాడు. భగవద్గీతలో ఆయన ఏం చెప్తున్నారు అంటే, మీరందరూ కూడా నా యొక్క అంశలు అంటూ ఉన్నారు. మమ ఇవాంశో జీవలోకే జీవభూత సనాతన. మనందరం కూడా ఆయన యొక్క అంశలము, మనందరం భగవత్ రాజ్యంలో ఉండేవాళ్ళము. అయితే అక్కడ చేసిన తప్పిదానికి ఈ భౌతిక జగత్తులో మనం శిక్ష పొందడానికి వచ్చాము. అయితే ఆత్మ పరమాత్మ తత్వం అర్థం చేసుకునేదానికి మనకు కావలసినటువంటిది ఈ భౌతిక నేత్రాలు కాదు. బ్రహ్మ సంహితలో బ్రహ్మ ఏం చెప్తూ ఉన్నారంటే, ప్రేమాంజన చురిత భక్తి విలోచనేన. ఎవరు భగవతత్వాన్ని అర్థం చేసుకోగలరు అంటే, ప్రేమ అన్నటువంటి ఆయింట్మెంట్ కళ్ళకి ఎవరైతే రాసుకుంటారో వాళ్లే భగవతత్వాన్ని అర్థం చేసుకోగలరు. కానీ మనకుండే ఆయింట్మెంట్ ఏంటి, కామం అన్నటువంటి ఆయింట్మెంట్ ఉంది. అందువల్ల ఈ భగవతత్వం మనకు అంటబట్టదు, అవగతం కాదు, అర్థం కాదు, స్పృశించదు. కారణం ఏంటి అంటే, మనది కామ దృష్టి, అది ప్రేమ దృష్టిగా ఎప్పుడైతే పరివర్తన చెందుతుందో, మరి ఆ ప్రేమ దృష్టి ఉన్నటువంటి వ్యక్తులే ప్రేమస్వరూపుడైనటువంటి భగవంతుని గుర్తించగలరు, భగవంతుని యొక్క ఉనికిని తెలుసుకోగలరు, భగవంతుణ్ణి నమ్మగలరు, ఆస్తికులుగా వాళ్ళ జీవితాన్ని గడపగలరు అన్నమాట. ఈరోజు సమాజంలో ఉన్నటువంటి సమస్యలన్నిటికీ కారణం ఏమిటి అంటే, భగవంతుడు లేనటువంటి సమాజం. రాజు లేనటువంటి రాజ్యం ఏ రకంగా ఉంటుందో, భగవంతుడు లేనటువంటి సమాజం కూడా ఆ రకంగానే ఉంటుంది. రాజున్నాడు అంటే భయం ఉంటుంది, భగవంతుడున్నాడు అంటే ధర్మాన్ని ఆచరిస్తారు. సో అందువల్ల మనం ప్రస్తుత సమాజంలో ఉన్నటువంటి సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం భగవంతుని యొక్క ఉనికిని ప్రతి ఒక్కరూ అంగీకరించేటట్టుగా చేసినప్పుడు ఖచ్చితంగా సమాజంలో పరివర్తన కలుగుతుంది, మార్పు కలుగుతుంది. ప్రతి ఒక్కరూ ధర్మానికి అనుగుణంగా నడుచుకునేదానికి అవకాశం ఉందన్నమాట. మరి భగవంతుడిని ఎవరు గుర్తించగలరు సంపూర్ణంగా అంటే, భగవంతుడు స్వయంగా గీతలో చెప్తూ ఉన్నారు, భక్త్యా మాం అభిజానాతి యావాంజస్మి తత్వత తతో మాం తత్వతో జ్ఞాత్వ విషతే తదనంతరం. కేవలం నా భక్తులు మాత్రమే నన్ను సంపూర్ణంగా అర్థం చేసుకోగలరు అని చెప్తున్నారు. ఎందువల్లంటే
మరి భక్తి అంటే భౌతిక భావనలకు అతీతమైనటువంటిది, భక్తి అంటే భౌతికమైనటువంటి కోరికలు లేనటువంటిది ఉత్తమమైనటువంటి భక్తి. చైతన్య మహాప్రభు భక్తుని యొక్క నిర్వచనాన్ని ఇస్తున్నారు. భక్తుడు ఏ భావనలో ఉంటారు? నధనం నజనం న సుందరీం న కవితాంబా జగదీశ కామయే మమ జన్మని జన్మనీశ్వరే భవతా భక్తి రహైతుకి త్వయి. నధనం, నాకు ధనమొద్దు, నా జనం జిందాబాద్ అనేటువంటి ఫాలోవర్స్ వద్దు, నా సుందరీం, సుందరుల యొక్క సాంగత్యాన్ని కూడా నేను కోరుకోవట్లేదు, నా కవితాంబా జగదీశ కామయే, కవితా శక్తిని కూడా నేను కోరుకోవట్లేదు. మమ జన్మని జన్మనీశ్వరే భవతా భక్తి రహైతుకి త్వయి. జన్మ జన్మలకు మీ పాదసేవ నాకు కావాలా అనేటువంటిదే ఉత్తమ భక్తి. అటువంటి భక్తుడు ఏ భౌతిక అపేక్ష లేనటువంటి వాడు ఖచ్చితంగా ఆ భగవత్ స్వరూపుణ్ణి దర్శించగలడు, భగవంతుని గుర్తించగలడు, భగవంతుని యొక్క ఉనికిని గుర్తించగలడు, భగవంతుడిచ్చిన ధర్మాన్ని ఆచరిస్తాడు. అందువల్ల అటువంటి భక్తులు ఉన్నటువంటి ఆస్తిక సమాజాన్ని మనం ఎప్పుడైతే తయారు చేస్తామో అప్పుడే ఈ యొక్క మానవ సమాజంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కరింపబడతాయి. సో అందువల్ల ముఖ్యంగా చరిత్రలో ఒక చక్కటి సంఘటన ఒకటి జరిగింది. దీనికి జ్ఞానానికి భక్తికి చాలా వ్యత్యాసం ఉందండి. జ్ఞానం ఏంటి అంటే అది థియరీ, భక్తి విజ్ఞానం. శంకరాచార్యుల వారు కూడా ఏం చెప్తున్నారంటే జ్ఞానం భక్తి రెండు కలిస్తేనే ముక్తి అన్నారు. ఊరికినే మనకు యుక్తి జ్ఞానంతో భగవత్ సాక్షాత్కారం పొందేదానికి, భగవంతుని చేరుకునేదానికి అవకాశం లేదు. జ్ఞానం భక్తి రెండు కలవాల. ఆ భక్తి ఉన్నప్పుడే కేవలం ఏదో నేను శ్లోకాలు పఠించేశాను, నాకు సంస్కృతం వచ్చు, లేకపోతే ఇంకో ప్రావీణ్యత ఉంది, ఇవన్నీ మనల్ని భగవత్ రాజ్యానికి వైకుంఠానికి తరలించవండి. మనకు కావలసినటువంటిది అన్యాభిలాషిత శూన్యం, ఏ అభిలాష లేనటువంటి ఉత్తమ భక్తిని మనం ఎప్పుడైతే పొందుతామో అప్పుడే భగవత్ కృపకు, భగవత్ అనుగ్రహానికి మనం పాత్రులయ్యేదానికి అవకాశం ఉంది. చరిత్రలో ఒకసారి నారదముని త్రిలోక సంచారి, ఆయన ముల్లోకాలు తిరుగుతూ గ్రామానికి వచ్చాడంటే అక్కడ ఒక గొప్ప పండితుడు ఉన్నాడు. ఆ పండితుడు ఏంటి అంటే సకల శాస్త్రాలు ఆయనకు ప్రావీణ్యం ఉంది. గోదావరి ఏ రకంగా గలగలా ప్రవహిస్తుందో ఆయన నాలుక మీద వేదాలు ఉపనిషత్తులు అన్నీ కూడా ప్రవహిస్తున్నాయంట. ఆ రకంగా అంత గొప్ప ప్రావీణ్యం ఉంది. నారదమునుల వారు అక్కడికి వచ్చారు. నారదమునుల వారిని చూసి ఆయన సగౌరవంగా ఆహ్వానించి ఆశీనులను కావించి మర్యాదలు చేసిన తర్వాత నారదముని అడిగారు. ఏమని అంటే, అయ్యా స్వామి మీరు ఎక్కడికి వెళ్తున్నారు అన్నారు. నారదముని చెప్పారు, వైకుంఠానికి వెళ్తున్నానయ్యా, దారిలో మీరు మహాపండితులు, మిమ్మల్ని నేను దర్శించాలని చెప్పి వచ్చాను అన్నారు. సరేనని చెప్పి ఆయన ఏమన్నారు అంటే, మీరు వైకుంఠానికి వెళ్తున్నారు కదా స్వామి, అయితే భగవంతుణ్ణి నా మాటగా ఒక మాట అడగండి అన్నాడు. ఏంటది అన్నాడు. ఏం లేదు, నేను వైకుంఠాన్ని ఎప్పుడు చేరుకుంటాను అని అడగమన్నాడు. అప్పుడు నారదుల వారు సరే అన్నారు. తర్వాత ఇంకో ప్రశ్న అన్నాడు. ఏంటది అంటే, మీరు వెళ్ళిన సమయంలో స్వామివారు ఏం చేస్తుంటారో చూసి కూడా చెప్పండి అన్నాడు. సరేనన్నాడు. నారదముని ఆ గృహాన్ని విడిచిపెట్టి కొంచెం దూరం ముందుకు వెళ్ళారు. అక్కడ ఒక పెద్ద మర్రి వృక్షం కింద ఒక సామాన్యమైనటువంటి చెప్పులు కుట్టుకునేటువంటి వ్యక్తి, అయితే మహాభక్తుడు, భాగవతుడు, ఆయన కూర్చొని ఆయన పనేదో చేసుకుంటూ ఉన్నాడు. నారదముని చూడంగానే సాష్టాంగ నమస్కారం చేసి సగౌరవంగా ఆహ్వానించి ఏదో తనకున్న దాంట్లో ఉచితాసనాన్ని ఇచ్చి కూర్చోబెట్టి మర్యాదలు చేసిన తర్వాత, స్వామి తమరు ఎక్కడికి వెళ్తున్నారు అన్నాడు. అప్పుడు నేను వైకుంఠానికి వెళ్తున్నానయ్యా అన్నాడు. అట్టయితే నాదొక చిన్న విన్నపం స్వామి, నా స్వామి నేను ఎప్పుడు చేరుకుంటానో అడగండి అన్నాను. ఆ నారదమునికి ఆశ్చర్యం వేసింది. ఆ పండితుడు అదే అడిగాడు, ఇతను ఇదే అడుగుతున్నాడు. సరే నాయన అన్నాడు. అదే సమయంలో మీరు వెళ్ళిన సమయంలో స్వామివారు ఏం చేస్తుంటారో చూసి చెప్పండి అన్నాడు. దానికి కూడా నారదముని సరే అని చెప్పి తల ఆడించి వెళ్ళిపోయారు. వైకుంఠానికి వెళ్తే శేషతల్పం మీద శ్రీనివాసుడు శయనించి ఉన్నారు. స్వామివారు, లక్ష్మీదేవి పాదసేవ చేస్తూ ఉంది. అప్పుడు నారదముని నారాయణ నారాయణ అనుకుంటూ ఆయన వెళ్ళారు. వెళ్ళినప్పుడు నారదమునితో భగవంతుడు ఏమంటున్నారంటే, ఏ నారద ఏంటి కబురు పట్టుకొచ్చావన్నాడు. అప్పుడు నారదుల వారు అంటున్నారు, స్వామి తమకు తెలియనటువంటి కబుర్లు ఏముంటాయా అన్నాడు. అయినా నీ నుంచి చెప్తేనే మాధుర్యం, ఏంటి విశేషం అన్నారు. అప్పుడు ఏంటి విశేషం అని చెప్పి అన్నప్పుడు నారదముని ఏమంటున్నారంటే, స్వామి నేను ముల్లోకాలు తిరిగి చివరిగా వచ్చేటప్పుడు ఒక ఇద్దరు వ్యక్తుల్ని కలిశాను. ఒక ఆయనేమో గొప్ప పండితుడు, ఒక ఆయనేమో సామాన్యమైనటువంటి చెప్పులు కుట్టుకునేవాడు. చమత్కారం ఏంటి అంటే ఇద్దరు ఒకే ప్రశ్న అడిగారు, మిమ్మల్ని అడగమని చెప్పి అన్నా. ఏంటది అన్నాడు. మిమ్మల్ని వాళ్ళు ఎప్పుడు చేరుకుంటారో అడగమన్నారు అన్నాడు. అప్పుడు స్వామివారు చిరుమందహాసంతో, ఆ పండితుడు 1000 జన్మల తర్వాత చేరుకుంటాడు, ఆ సామాన్యమైనటువంటి చెప్పులు కుట్టుకునేవాడు ఈ జన్మాంతరంలోనే నన్ను చేరుకుంటాడని చెప్పమన్నాడు. అప్పుడు నారదముని ఆశ్చర్యపోయాడు. అదేంటి స్వామి, అంత గొప్ప పండితుడు
ఆయన 1000 జన్మల తర్వాత చేరుకోవడం ఏంటి, ఈ సామాన్యమైనటువంటి చెప్పులు కుట్టుకునేవాడు ఈ జన్మాంతరంలో చేరుకోవడం ఏంటి, విచిత్రంగా ఉందే అన్నాడు. అప్పుడు స్వామివారు ఏమన్నారంటే, వాళ్ళు ఇంకేదో ప్రశ్న కూడా నిన్ను అడిగినట్టున్నారే నారదా అన్నాడు. అప్పుడు అవును స్వామి, నేను మిమ్మల్ని కలిసిన సమయంలో మీరేం చేస్తున్నారో చూసి చెప్పమని చెప్పారు అన్నాడు. అప్పుడు స్వామివారు నవ్వుతూ అన్నారు, నేను సూది రంధ్రంలో ఏనుగును దూర్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నానని చెప్పు అన్నాడు. అప్పుడు నారదముని ఆశ్చర్యపోయాడు, ఇదేంటి స్వామి అంటే, మరి ఆ పండితుడు 1000 జన్మల తర్వాత ఎందుకు చేరుకుంటాడో, ఈ సామాన్యమైనటువంటి చెప్పులు కుట్టుకునేవాడు ఈ జన్మాంతరంలో ఎందుకు చేరుకుంటాడో తెలుసుకోవాలంటే మరి నువ్వు ఇదే చెప్పాలా అన్నాడు. సరే అని చెప్పి నారాయణ నారాయణ అంటూ నారదముని బయలుదేరి వచ్చేశారు. మొట్టమొదట పండితుడి దగ్గరికి వెళ్ళాడు. పండితుడు నారదుల వారిని చూసి ఏదో శుభవార్త తెచ్చుంటారన్నటువంటి ఉద్దేశంతో, ఆ నారదమునీంద్ర రండి రండి ఆసీనులు కండి అంటూ ఆయన మాట్లాడుతూ ఏదో సపర్యలు చేసి, ఏంటి స్వామివారు ఏం చెప్పారు నా గురించి అన్నాడు. అప్పుడు నారదముని కొంచెం జంకుతూనే, అయ్యా మీరు 1000 జన్మల తర్వాత చేరుకుంటారంట వైకుంఠానికి అన్నాడు. ఆ యొక్క పండితుడు ఎక్కడ లేనటువంటి ఆగ్రహం వచ్చింది. ఏంటి, నేను వేద పండితుణ్ణి, వేదాలు ఉపనిషత్తులు నా నాలిక మీద గోదావరిలాగా ప్రవహిస్తాయి, అటువంటి నేను 1000 జన్మల తర్వాత చేరుకోవడమా, అసలు నువ్వు వైకుంఠానికి వెళ్ళావా, వెళ్తే అసలు నా స్వామి నువ్వు వెళ్ళిన సమయంలో ఏం చేస్తున్నాడో చెప్పు అన్నాడు. అప్పుడు నారదుల వారు చెప్పారు, అయ్యా సూది రంధ్రంలో ఏనుగును దూర్చడానికి ప్రయత్నిస్తున్నానన్నాడు. ఆ పండితుడికి ఎంత కోపం వచ్చిందంటే, నేనేమన్నా వెర్రిబాగులో అనుకున్నావా, అసలు నువ్వు వైకుంఠానికి వెళ్ళావా, స్వామివారి సూది రంధ్రంలో ఏనుగునేంటయా దూర్చడం, ఇక్కడి నుంచి నువ్వు నాతో వేళాకోళాలాడుతున్నావు అని చెప్పి నారదముని తరిమేశాడు. ఇంకొంచెం సేపు ఉంటే వీడు దేహశుద్ధి చేసేటట్టున్నాట నాయన అని చెప్పి నారదముని బయటపడి నారాయణ నారాయణ అనుకుంటూ ఆ సామాన్యమైనటువంటి చెప్పులు కుట్టుకునే వాడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్తే అతను నారదముని, అయ్యా స్వామి వచ్చారా అని చెప్పి సగౌరవంగా ఆహ్వానించారు. మర్యాదలు ఏదో చేశారు. చేసిన తర్వాత స్వామివారిని అడుగుతూ ఉన్నారనమాట, అయ్యా నా స్వామి నా గురించి ఏం చెప్పారు అన్నాడు. అప్పుడు నారదముని, అయ్యా నువ్వు ఎంత అదృష్టవంతుడివి, స్వామివారు ఏమన్నారు అంటే, ఈ జన్మాంతరంలోనే నువ్వు వైకుంఠానికి చేరుకుంటావంట అన్నాడు. ఇతను ఎంతో ఆనందపడ్డాడు. ఆనందపడి, మీరు వెళ్ళిన సమయంలో స్వామివారు ఏం చేస్తున్నారు స్వామి అన్నారు. అప్పుడు నారదుల వారు ఏమన్నారంటే, సూది రంధ్రంలో ఏనుగును దూర్చడానికి ప్రయత్నిస్తున్నారు అన్నాడు. అప్పుడు ఆ భక్తుడు ఏమన్నాడు అంటే, ప్రయత్నించడం ఏమిటి స్వామి, ఈ పాటికి ఎప్పుడో దూర్చేసి ఉంటారు అన్నాడు. అరే ఆ విషయం ఆ పండితుడికి చెప్పకపోతే నన్ను తరుముకున్నాడు, మరి నువ్వేమో ఈ పాటికి దూర్చేసి ఉంటాడు అంటున్నావు, ఎట్లయ్యా చెప్పగలిగావు అన్నాడు. అప్పుడు ఆ సామాన్యమైనటువంటి భక్తుడు వినయంతో ఏమంటున్నాడంటే, స్వామి నాకు ఈ నీడనిచ్చేటువంటి ఈ మర్రి వృక్షం ఇంత పెద్దది, దాన్ని భగవంతుడు చిన్న విత్తనంలో అమర్చాడు. ఇంత చిన్న విత్తనం నుంచి అంత పెద్ద మర్రి చెట్టు వచ్చింది. ఆ అంత పెద్ద మర్రి చెట్టుని ఇంత విత్తనంలో అమర్చగలిగినటువంటి భగవంతునికి సూది రంధ్రంలో ఏనుగును దూర్చడం ఏమన్నా గొప్ప విశేషమా, ఈ పాటికి ఎప్పుడు దూర్చేస్తుంటాడు అన్నాడు. సో ముఖ్యంగా భగవత్తత్వ అవగాహనకి కావలసినటువంటిది పాండిత్యం కాదు, వినయ విధేయతలు, సరళమైనటువంటి మనస్తత్వం, భగవంతుని పట్ల పూర్ణ విశ్వాసం అన్నటువంటిది. ఎప్పుడైతే ఇవన్నీ ఉంటాయో భగవత్తత్వం సులభంగా వంటబడుతుంది. అందువల్ల భగవంతుడు గీతలో జ్ఞానావాన్ అభిజానాతి అనలేదు, భక్త్యా మాం అభిజానాతి అన్నారు. అంటే కేవలం భక్తుడు మాత్రమే నన్ను అర్థం చేసుకోగలడు అంటున్నారు. మరి కలియుగంలో మనకి ఎన్నో కాలుష్యాలున్నాయి. ఆ కాలుష్యాలన్నీ కూడా ప్రక్షాళనమయ్యి మనలో ఉత్తమ భక్తి రావాలా అంటే కలిర్దోష నిదే రాజన్, కలియుగం దోషాలకు నిధి. హస్తి ఏకో మహాగుణ, ఒక్క మహాగుణం ఉంది, అదేమిటి, కీర్తనాది ఏవ కృష్ణస్య ముక్త సంగ పరం వ్రజేత్. ఆ కృష్ణుని యొక్క కీర్తన ఎవరైతే చేస్తారో అన్ని దోషాల నుంచి కూడా విముక్తిని పొందుతారు అని చెప్పి భాగవతం చెప్తూ ఉంది. అందువల్ల మనలో ఉన్నటువంటి కాలుష్యాన్ని తొలగించుకోవాలి. చైతన్య మహాప్రభు చెప్తారు, శరీరం అపరిశుభ్రంగా ఉంటే స్నానం చేస్తాం, మరి హృదయం అపరిశుభ్రంగా ఉంటే ఏం బ్రష్ పెట్టి కడుగుతామండి. హృదయం అపరిశుభ్రంగా ఉంటే నామం చేస్తాం. ప్రహ్లాదుడు కూడా అంటున్నారు భాగవతంలో, స్వామి నీ నామం ఎంత శక్తివంతమైంది, నామరూపంలో అందరి హృదయాల్లోకి ప్రవేశించి హృదయాలను ప్రక్షాళనం కావిస్తావయ్యా అంటున్నారు. కలియుగంలో ఎవరైతే ఆ భగవంతుని యొక్క దివ్య నామాన్ని జపిస్తారో వాళ్ళ హృదయం ప్రక్షాళనమవుతుంది. అటువంటి వ్యక్తులు, మనకు భగవంతునికి మధ్య కట్టంలాగా అనర్థాలున్నాయి, ఎవరైతే నామం చేసి ఆ అనర్థాలను ప్రక్షాళనం చేసుకుంటారో వాళ్ళు ఆ భగవంతుణ్ణి, ప్రేమస్వరూపుడైనటువంటి ఆ భగవంతుణ్ణి దర్శించడానికి ప్రేమ చక్షువులను పొందుతారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.
गिरिशरञ्जितम् सहस्रहस्तराजितम् सहस्रविधविभासितम् सहस्रवर्णसंश्रितम् सहस्ररूपदीपितम् सहस्रनामसरलितम्